మేజర్ రామరఘోబారాణి 1918 జూన్ 26న కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్ జిల్లాలోని చెండియా గ్రామంలో జన్మించారు. కొంకణ్ క్షత్రియ మరాఠా వంశానికి చెందిన ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా వివిధ ప్రాంతాల్లో చదువుకున్నారు. 22 ఏళ్ల వయసులో రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో 1940 జులైలో ఆయన భారత సైన్యంలో చేరి బాంబే సాపర్స్ యూనిట్ లో నియమితులయ్యారు. యువ అధికారిగా రానే బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. అనంతరం 1947-48లో జరిగిన మొదటి ఇండో పాక్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించాడు. 1955 ఫిబ్రవరి 3న లీలా అనే యువతిని వివాహం చేసుకుని వారికి 3 కుమారులు, 1 కుమార్తె జన్మించారు. సైన్యంలో 21 సంవత్సరాల పాటు సేవలందించిన తర్వాత 1968 జూన్ 25న పదవీ విరమణ చేశారు. 1994 జూలై 11న ఆయన సహజ కారణాలతో కన్నుమూశారు. 1948లో జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న యుద్ధంలో అప్పటి 2వ లెఫ్టినెంట్ రానే బాంబే సాపర్స్ లోని 37 ఫీల్డ్ కంపెనీతో కలిసి పనిచేశారు. పాక్ సైన్యం మరియు గిరిజన దళాలు రాజౌరీని ఆక్రమించడంతో నౌషేరా నుండి రాజౌరి వరకు ఉన్న 26 మైళ్ల రహదారిని క్లియర్ చేయడం రానే బాధ్యతగా తీసుకున్నారు. ఇది పైనుంచి వచ్చే సైనిక దళాలకు అత్యంత అవసరమైన మద్దతుగా మారింది. ఏప్రిల్ 8న జరిగిన చర్యల్లో రానే బృందంపై మోర్టార్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో 2 సైనికులు ప్రాణాలు కోల్పోగా రానే సహా 5 గాయపడ్డారు. రక్తస్రావం జరిగినా కూడా తాను స్వయంగా గాయం కట్టుకుని మిషన్ను కొనసాగించడంలో ఆయన అద్భుతమైన ధైర్యాన్ని చాటారు. వెంటనే మరుసటి రోజే ఆయన బృందం దారిని శుభ్రం చేయడం కొనసాగింది. రాత్రి 9 గంటల వరకు వారు శ్రమించి పర్వత శృంగాల మధ్య దాగి ఉన్న రాళ్లను డైనమైట్ తో పేల్చుతూ ట్యాంకులకు మార్గాన్ని సిద్ధం చేశారు. ఈ మిషన్ విజయవంతమవడంతో ఏప్రిల్ 12న భారత సైన్యం రాజౌరీలోకి ప్రవేశించి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. రాజౌరీ ఆపరేషన్ లో రానే చూపిన ధైర్యం, నాయకత్వం, భద్రత పట్ల అంకితభావం భారతదేశానికి స్ఫూర్తిదాయకం. ఈ కారణంగా ఆయనకు అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్ర ప్రదానం చేయబడింది. అంతేకాకుండా 5 సార్లు మెన్షన్ ఇన్ డిస్పాచ్ లో చోటు దక్కించుకున్నారు. భారత సైన్యాధిపతి నుండి కూడా ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. మేజర్ రామరఘోబారానే ఒక యోధుడిగా మాత్రమే కాదు, దేశానికి తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడిగా కూడా స్మరణీయుడు. మేజర్ రామరఘోబారానే మరియు ఇతర అమరవీరుల త్యాగం మన దేశ శౌర్యానికి, దేశభక్తికి చిహ్నమై నిలుస్తుంది. వారి ధైర్యం మనకు స్ఫూర్తినిస్తుంది. మనం కూడా దేశం కోసం ఏదైనా చేయాలని ఈ వీరులను స్మరిద్దాం. వారి పోరాట స్ఫూర్తిని, జీవన విలువలను స్వీకరిద్దాం. జై భారత్, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.